కక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో పలు దేశాల్లో జంజీ ఉద్యమాలు పెద్ద ఎత్తున ఊపందుకున్నాయి. నేపాల్లో అక్కడ ప్రభుత్వాన్ని కూల్చివేశారు. శ్రీలంకలో మనం చూసాం ఏం జరిగిందో. బంగ్లాదేశ్లో ఉన్మాదులు ఎలా రెచ్చిపోతా ఉన్నారో మనం చూసాం. ఈ విధంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిన ఇలాంటి కక్రోచ్ జనతా పార్టీలకి కోట్లాది మంది అభిమానులు తయారవుతా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం దేశంలో జనాభా 147 కోట్లకు పెరిగినా కూడా మౌలిక సదుపాయాలు ఆ స్థాయిలో వృద్ధి చెందలేదు. ఇప్పటికీ 90 కోట్ల మంది జనాభాకి స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి లేదు. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా 90 కోట్ల మంది భారతీయులకి సురక్షిత మంచినీరు అందుబాటులోకి లేదు అంటే ఇప్పటిదాకా దేశాన్ని పాలించిన నేతలు తమ తలలు ఎక్కడ పెట్టుకోవాలో ఆలోచించుకోండి. అందుకే రకరకాల పుట్టగొడుగులు లాంటి కక్రోచ్ పార్టీలు అప్పటికప్పటిగా పుట్టుకొస్తున్నా కూడా లక్షలాది మంది యువత వాళ్ళని ఫాలో అవుతా ఉన్నారు. కనీసం నీట్ ఎగ్జామ్ని కూడా సరిగా నిర్వహించలేని ప్రభుత్వాలకి అసలు పాలించే అర్హత ఉందా? కోట్లాది మంది ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వారు సంవత్సరాల కాలం పాటు చదువుకొని ఎక్కడో రాజస్థాన్లోని కోటా లాంటి ప్రాంతాలకు వెళ్ళి లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకొని లక్షలు ఫీజులు చెల్లించి పరీక్ష రాసి అమ్మయ్య అనుకునే సమయంలో నీవు రాసిన పరీక్ష చెల్లదు, పేపర్ లీక్ అయింది, మరలా రాయాలి ఎగ్జాము అంటే వారు పడే మానసిక వేదన ఈ రాజకీయ నాయకులకు ఎవరికైనా తెలుసా? నీట్ పరీక్ష నేను మరలా రాసే శక్తి నాకు లేదు అని ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని చనిపోయిందంటే ఆమె ఆత్మ ఎంత ఘోషించింది. కేవలం విద్యార్థులే కాదు, వారి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు ఎంత వేదన చెందుతారు. గత ఏడాది నీట్ పేపర్ లీక్ అయింది, దాని నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదా? మరలా ఈ ఏడాది కూడా నీట్ పరీక్ష పేపర్ లీక్ చేశారు. అందుకే కక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు మా ఉద్యమం కొనసాగుతుందని వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు. ఎక్కడో అమెరికాలో ఉద్యోగం చేసుకున్న ఒక అనామకుడు కక్రోచ్ జనతా పార్టీని ఆన్లైన్లో పెట్టి వారం 10 రోజుల్లోనే ఇంత పాపులారిటీ సంపాదించి ఇంత ప్రజల నుంచి మద్దతు కూడగట్టాడంటే ఇది సాక్షాత్తు ప్రభుత్వాల వైఫల్యమే. అంతా బాగుంది, ఇండియా షైనింగ్, బ్రహ్మాండంగా మెరిసిపోతా ఉందని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఉపయోగం లేదు. కనీసం ఒక పరీక్ష కూడా స్వచ్ఛంగా నిర్వహించే శక్తి లేనప్పుడు ఆ ప్రభుత్వాలు మనుగడ సాగించలేవు. ఇలా లక్షలాది మంది కోట్లాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆత్మ ఘోషించే విధంగా ఈ నీట్ ఎంతో కీలకం. దేశంలోనే మెడికల్ ఎంట్రన్స్కి అవసరమైన నీట్ పేపర్లని లీక్ చేశారు అంటే ఎంత దారుణం. ఆ పరీక్ష విద్యార్థి మరలా రాయాలంటే ఎంత మానసిక క్షోభ అనుభవించాలి. దాన్ని మనం లెక్కగట్టగలమా? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని ఏదో ఒక విధంగా MBAలో సీటు సాధించి ఇంటికి రావాలనే కోటాలో లక్షలాది మంది విద్యార్థులు, ఒక కోటాలోనే కాదు దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో అవసరమైన అవకాశాలు ఉన్న కోచింగ్ సెంటర్స్లో కోచింగ్ తీసుకొని లక్షలాది రూపాయలు ఫీజులు కట్టి హాస్టల్స్లో ఉంది. ఒక కోటాలోనే విద్యార్థులు ఒత్తిళ్లు భరించలేక ప్రతి సంవత్సరం 60 మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈ పాపం ఊరికే పోదు. పరీక్ష పేపర్లు లీకు అంటే ఇది లక్షలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల మానసిక క్షోభకు గురి చేయడం, వారిని తీవ్రంగా ఆర్థికంగా మానసికంగా క్షోభకు గురి చేయడం. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్ష పత్రాల విషయంలో కఠినంగా కనుక వ్యవహరించకపోతే ఆ ప్రభుత్వాలు కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. కక్రోచ్ జనతా పార్టీ నేతలు స్పష్టంగా చెప్తా ఉన్నారు, కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు ఈ ఉద్యమం ఆగలని. ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తూ ఉంది. ప్రజల నుంచి ఎవరికైనా పెద్ద ఎత్తున మద్దతు వస్తూ ఉందంటే ఆ యొక్క సెక్టార్లో ప్రభుత్వం ఫెయిల్ అయిందనే లెక్క. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా తీసుకొని విద్యార్థులకు సంబంధించిన పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లో పేపర్ లీక్ కాకుండా చూసుకోవాలి. ఒక పరీక్ష పూర్తయిందంటే అంతటితో కథం. మరలా ఇది పరీక్ష పేపర్ లీక్ అయింది, మరలా మీరు పరీక్ష రాయాలంటే ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి.
మీ ఇంట్లో నీతి విద్యార్థి మీకు గనక పరీక్ష రాసి మరలా ఆ పేపర్ అది పనికిరాదు, అది పేపర్ లీక్ అయిపోయింది, మరలా నువ్వు పరీక్ష రాయాలంటే ఎంత దారుణమో ఒకసారి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి.